రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నారాయ సీతాయ పతయే నమః. ఉగాది శ్రవ్యపత్రికా శ్రోతలకు నమస్కారం. ఈ 10వ సంచికలోనికి ఇదే మా సోదర స్వాగతం. ఈ సంచికలో రాంప్రసాద్ గారు జీవితం అనే పరీక్షలో వచ్చే ఫలితం ఏమిటో చెబుతారు. పరీక్షల ఫలితంలో సుమతి గారు చెప్పిన గ్రక్కును విడువంగా వలయు అంటూ ముగ్గురిని వెంటనే వదిలేయమంటున్నారు. వారెవరో విందాం. సుమతి పద్యం కింద చిరంజీవి కార్తికేయ గాత్రంలో సతీష్ గారు చెప్పిన కన్యాదానం చేసిన వెంటనే వధువు యొక్క బాధ్యతలంతా వరుడే స్వీకరించాలి. నిజమేనా? విందాం వివాహ సంగతుల్లో. పిల్లల కోసం స్వప్న గారు చెప్పిన సింహం చిట్టిలుగా కదా. సంధ్య గారు చెప్పిన పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన వారసత్వ సంపద ఏమిటో పిల్లల పెంపకంలో విందాం. ఇక 25 ధారావాహిక 2వ భాగం విందాం. ఈ సంచికపై మీ అభిప్రాయాలను తప్పక మాకు తెలియజేయండి. ugadi@gmail.com అనే ఈమెయిల్కి, మరియు మా ఉగాది ఫేస్బుక్ పేజీని సందర్శించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాం. పరీక్షలు రాయడం నీ బాధ్యత, పాస్ అవ్వడం దైవ నిర్ణయం. ఈ మాట వినగానే గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన పని చేయడం వరకే నీ బాధ్యత, ఫలితం దైవ నిర్ణయం అనే వాక్యాలు గుర్తుకు వస్తాయి కదూ. పరీక్షలు రాస్తే ఫలితం వస్తుంది. అనుకూలమా ప్రతికూలమో తర్వాత సంగతి, ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. ఈ ఫలితం మన కష్టానికి ప్రతిఫలం అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు అంచనాలు మొదలవుతాయి. పందెం అనే జీవితానికి గెలుపు ఓటములు తప్పనిసరి. చివరి వరకు విడవకుండా పరుగు తీసేవాడు తప్పక గెలుస్తాడు. కానీ గెలుపు అన్నిసార్లు మనకు రాదు. అంత మాత్రాన మన జీవితంలో ఓడిపోయినట్లా కాదు. ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. మళ్ళీ తిరిగి ప్రయత్నించడానికి ఇది ఒక అవకాశం. వదులుకుంటే మాత్రం జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం కోల్పోయినట్లే. జీవితం అనే ప్రయాణంలో ఈ పరీక్షలు ఒక చిన్న మజిలీ లాంటివి. చదువుల్లో ఓటమి ఇంకా చిన్నది, కానీ దాన్నే తలుచుకుంటూ జీవితం అక్కడితో ఆపకూడదు. ముందుకు ప్రయాణం సాగించాలి. పెద్దవాళ్ళు కూడా పిల్లలను అర్థం చేసుకోవాలి. పరీక్షలు వాటి ఫలితాల కన్నా పిల్లలే కదా మనకు ముఖ్యం. పరీక్షల్లో చాలా మార్కులు వచ్చిన వాళ్ళు జీవితంలో అన్నిసార్లు గొప్ప స్థానాలను అందుకోలేరు. అలాగే ప్రతిసారి ప్రతిభకు మార్కులే కొలమానం కాదు. మన ఆలోచన ప్రవర్తనలే మనల్ని జీవన గమనంలో ముందుకు నడిపించేవి. కాబట్టి మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నించడం మన లక్ష్యం కావాలి. మన కుటుంబం కాకుండా ఇంకొక జీవితం మన జీవనం వల్ల ఆనందంగా ఉంటే అదే మన బ్రతుకుకు పరమార్థం. ఓ ముగ్గురిని వెంటనే వదిలేయాలట. ఎలాంటి వాళ్ళంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయగల శక్తి ఉన్న కూడా మనం అడిగినప్పుడు సహాయం చేయని బంధువులు లేదా స్నేహితులు, ఎంతో కాలంగా పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నా మనం కోరిన కోరికలు తీర్చిన దేవుడు, యుద్ధంలో మనం పాల్గొంటున్నప్పుడు మనం అధిరోహించి ఉన్న గుర్రం యుద్ధంలో ముందుకు వెళ్ళకపోతుంటే ఇలాంటి వాటిని వెంటనే వదిలేయమని సుమతి శతకాడు చెప్పారు. అక్కడకు రాని చుట్టము మొక్కిన వరం ఇయ్యని వేలుపు మోహరము నందా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగా వలయు గదరా సుమతి. వివాహ తతంగాల్లో కన్యాదానం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. అయితే ఈ కన్యాదానం చేసేశాక పిల్ల తండ్రికి వధువు గురించి ఏ విధమైన బాధ్యత ఉండదు, వరుడిదే అంతా బాధ్యత అనుకుంటుంటారు. అది నిజం కాదు. గోదానాలు లాంటి దానాల్లో దాత దానం ఇస్తూ నమమా అంటాడు. అంటే ఈ క్షణం నుంచి ఇది నాది కాదు అని అర్థం. కానీ కన్యాదానంలో మాత్రం నమమా అనడు. అందుచేతనే పెళ్లి చేసే కన్యాదాత చేతులు దులిపేసుకున్నట్టు కాదు. ఆడపిల్ల జీవితంలో బాగోగుల బాధ్యత అతడికి పెళ్లి చేసిన తర్వాత కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అప్పుడే ఎక్కువ ఉంటుంది కూడా. సరే, తర్వాత తతంగం స్వర్ణ జలాభిమంత్రణం. శుభముహూర్త సమయంలో వధువు తల మీద బండి కాడి ఉంచి ఆ కాడి రంధ్రంలో బంగారాన్ని పెట్టి కన్య తల మీద దర్భలతో కానీ మామిడాకులతో కానీ చుట్టి దాని మీదకి బండి కాడి రంధ్రంలోంచి బంగారం తాకేలా జలంతో అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వలన పవిత్ర జలస్పర్శ చేత వధువుకు జన్మ వలన ఏర్పడిన దోషాలుంటే అవన్నీ పోయి శుభం చేకూరుతుందని నమ్మకం. ఇప్పటి నుంచే వధువుకి మద్యపాపడి తీసుకోవడానికి అర్హత వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. తర్వాతది యోగతర బంధనం. మంచి మనసుతో చక్కటి సంతానాన్ని సౌభాగ్యాన్ని కలిగించాలి అంటూ దర్భలతో పేరిన తాడుని వధువు నడుము చుట్టూ చుట్టి మూడేస్తాడు వరుడు. ఈ పనిని పత్నీ వ్రతోపనయనం అంటారు. ఉపనయనంతో వరుడికి ఎలాగైతే యజ్ఞకర్మలు చేసే అర్హత వస్తుందో అలాగే వధువుకి ఈ కర్మ వలన భర్తతో కలిసి యజ్ఞం లాంటి శుభప్రదమైన సర్వకర్మల్ని చేయడానికి అర్హత సిద్ధిస్తుంది. యోగత్రము అంటే దర్భలతో పేరిన తాడు. దానిని వధువు నడిమి కట్టడం ద్వారా
భర్త తన భార్యకి పై విధమైన అధికారాలన్నీ కలిగిస్తున్నాడు. ఇప్పటి తల్లిదండ్రులు తమకు ఉన్న బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తున్నారా? ఎందుకంటే వీరికి బాధ్యతలు ఎక్కువ. పిల్లల్లో పెంపకంలో పూర్వం తాము పెరిగిన పరిస్థితులు పద్ధతులు మార్చి మెరుగైన రీతిలో తమ పిల్లలను పెంచాలని ఆరాట పడుతున్నారు. శుభం. కానీ ఎంతవరకు తాము సఫలీకృతం అవుతున్నారు? ఎందుకంటే తాము ఉమ్మడి కుటుంబంలోంచి వచ్చి ఇప్పుడు తాము తమ ఒకరు లేదా ఇద్దరో పిల్లలతో జీవిస్తున్నారు. దానివల్ల పిల్లలను చేస్తే అతి గారాభమైన ఉంటుంది, లేకపోతే అది దండన. రెండూ తప్పులే. ఇదే ప్రస్తుతం మన సంస్కృతి నాశనానికి కారణం. మన చరిత్ర సంస్కృతి మనకే తెలీదు. మన పిల్లలకు ఏమి నేర్పుతాం? కొంతమంది పిల్లలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది అని తల్లిదండ్రులు శిక్షణే. మంచి పద్యాలు పాటలు చెప్పడం, మంచి నడవడిక కలిగి ఉంటారు. పిల్లలకు ఇవ్వవలసిన వారసత్వం సంపద ఆస్తులు కాదు, మంచి మర్యాద. సమాజంలో ఎలా మెలగాలి, చక్కని నడవడిక ఏమిటో అమ్మా నాన్న చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? పిల్లలు ప్రసార మాధ్యమాల్లో కనబడి లేదా బహుమతులు గెలుచుకున్నప్పుడు తల్లిదండ్రులు గొప్పగా ఎలా స్పందించి గర్వంతో ఉప్పొంగిపోతారో, పిల్లలు తప్పులు చేసినప్పుడు కూడా వారి తప్పులకు దారి తప్పిన తమ పెంపకానికి కూడా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఈ మధ్య ఫేస్బుక్లో లాంటి సోషల్ నెట్వర్క్లో సైట్లలో దేవుడి ప్రతిరూపాలైన విగ్రహాలను అగౌరవపరిచే చిత్రాలను, అంటే ఆ ప్రతిమల కంఠం కాలు వగేరా పట్టుకున్నట్లు నందీశ్వరుడు లాంటి వాహన దేవతల మీద కూర్చుని చిత్రాలు తీసి వాటికి లైకులు కామెంట్లు అడగటం. వీళ్లను ఏమనాలి? ఆ దేవతలను పూజించకపోతే మానే. ఆ విగ్రహాలు మన తరతరాల జీవన మార్గానికి దారి చూపిన మన పెద్దల ప్రతిరూపాలైన గౌరవించడం వీళ్లకు చేత కావటం లేదు. వీళ్ళ మన రాబోయే తరాలకు మరదర్శకులు, ప్రస్తుతం తరానికి ప్రతినిధులు. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒక మధ్యాహ్నం ఆ సింహం కునుకు తీస్తూ ఉండంగా ఒక ఎలుక ఆ సింహము పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారంగా బానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహం ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తాను అని ప్రాధేయపడింది. నువ్వు నాకు ఏం పనికొస్తావులే, కానీ క్షేమంగా వెళ్ళు అని సింహం నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడు వెల్లో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయట పడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్నీ దడుచుకుని దాంకుని పోయాయిట. కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనుక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వల నుంచి చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలాసేపు కష్టపడిందండోయ్. చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది. చిన్న ఎలుక నాకు ఏం పనికొస్తుంది అనుకున్నాను, కానీ ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదనుకుంది ఆ సింహం అనుకుని దాని దారిని అది వెళ్ళిపోయింది. క్రితం భాగంలో సతీష్ కథని విన్నాం. అతని జీవితంలో 25 సంవత్సరం తెచ్చిన మార్పుల్ని విన్నాం. ఇక ఈ భాగం సత్య ప్రధానంగా సాగుతోంది. సతీష్ చైతన్య కలిసి సత్య దగ్గరకు బయలుదేరారు. ఇంకా విందాం. ముందుగా సత్య సొకతంతో మొదలు పెడుతున్నాడు. సేతు గారు డిగ్రీ పాస్ అయ్యాడని ఆనందించేలోగా సతీష్ గారికి అలా జరిగింది. కానీ సతీష్ గారు ఏదో ఒకలాగా మళ్ళీ ఉద్యోగం సంపాదిస్తే బాగుండును. వాళ్ళు పర్లేదు, ఆమెను అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడూ స్నేహితులతోనే తిరుగుతావని గొడవ పెడుతోంది, అసలు పట్టించుకోవట్లేదు అంటోంది. ఎన్నిసార్లు సత్య చెప్పినా ఇంతేగా. అయినా చిన్నప్పటి నుంచి ఉన్న మా స్నేహాన్ని ఎలా అవాయిడ్ చేయను? దూరంగా ఉండడానికి వాళ్ళేం పర్యావాళ్ళు కాదు కదా, నా స్నేహితులేగా. ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మళ్ళీ వెళ్ళిపోయిన సంతోషాన్ని మా దగ్గరికి వస్తే బాగుంటుంది. ఎవరది? వస్తున్నాను. ఈ ఫోన్ ఒకటి సమయానికి. ఏం చేస్తున్నావు? అయినా నువ్వు ఒంటరి ఏంటిలే, నువ్వు ఫోన్తో అయినా బతికేస్తావు. నోరు మూసుకోరా. ఎప్పుడు వాడిని ఇదే ఏడిపించిన పనా? ఏంట్రా సంగతి? ఈ సాఫ్ట్వేర్ గారు మళ్ళీ కంపెనీ కొట్టేసాడు. అది బుర్రకు మళ్ళీ జాబ్ ఇచ్చే, వీడికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అవునా? ఎప్పుడురా? ఇప్పుడే అనుకుంటున్నాను మళ్ళీ నువ్వు సంతోషంగా ఉండాలని. చాలా బాగుంది. చాలా చాలా. అందుకే ముందు మీకే చెప్పాను. అవును, రేపు మజా చేద్దామా? పార్టీ చేసుకుందాం. మళ్ళీ
వాడికి ఎందుకులే గానీ రేపు నేను ఇస్తాలే పార్టీ. నువ్వు మరీ మంచోడిరా. ప్రభుత్వ ఉద్యోగంలో ఏమన్నా బాగానే సంపాదించు, వెనకేమనేసావా? అదేం కాదురా, రేపు నా పుట్టినరోజు. హే, ఇది ఇంకా బాగుంది. రేపు నిజంగా మనం పార్టీ చేసుకోవచ్చు. మొత్తానికి బాగానే ఉంది. ఇంతకీ మనం పుట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది? 25 ఏళ్ళు. మళ్ళీ 25. సత్య పుట్టినరోజుకి బహుమతి ఇవ్వడానికి సతీష్, చైతన్య కలిసి బయలుదేరారు. అప్పుడు అక్కడ ఏ గిఫ్ట్ కొన్నారా? మొబైల్ కొన్నా వాడికి? వాడికి రెండో చెవినైనా ఉండాలి కదరా మన మాటలు వినడానికి. వాడికి అవసరమైంది కొనిద్దాం. నిజమారో, ఇంకో మొబైల్ కొంటే మనకి ఇంకా దొరకడు, మాయమైపోతాడు. గురించి పద. ఏడ్రా వీడు కాంప్లీస్ వాడు పార్టీ చేసుకుని మనకి బిల్ పంపిస్తాడేమో. మాట్లాడకరా, పద చూద్దాం. అదిగో అక్కడున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా. ఈ రోజు నీకు మళ్ళీ మళ్ళీ తిరిగి ఏంట్రా ఇది? ఏమైంది? ఫోన్ ఇలా ఎందుకు పాల్గొట్టేసా? ఏమైందిరా? ఏమైందిరా? ఏమన్నా గొడవ? ఇంత చేశానురా నేను. తన కోసమే కదా నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఎంతో ప్రయత్నించి సాధించాను. ఇప్పుడు చూడు, నేను తనకు అసలు విలువ ఇవ్వట్లేదు అంటోంది. మీరు నాకు ఎక్కువ అట. రేపు పొద్దున కూడా ఇలానే చేస్తానని తెగ కోప్పడింది. ఇలా ఉంటే అందుకే మా ఇద్దరికి పడదని చెప్పి ఇంకా నిర్ణయించేసుకున్నాను. ఇంకా అంతా అయిపోయింది. పెళ్లి లేదు, ఏమీ లేదు. ఇలా నా కర్మ అనుభవిస్తాను అనుకుంటూ ప్రశాంతంగా ఉంటాను చాలు. అవేం మాటలరా? అలా కాదు గాని, ఏదో నువ్వు తనను పట్టించుకోవట్లేదని కోపంతో ఉంటుంది అంతే. పట్టించుకోవట్లేదా? ఎప్పుడు చూడు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడి అన్ని రోజులైంది. ప్రపంచంలో ఇంకా కబుర్లు చెప్పడానికి ఎవరు లేనట్టు వీడే నా పాపం ప్రతిసారి మాట్లాడాడు. అంతేలే, ఈ ఆడలకి స్వార్థం ఎక్కువ. ఈడేనా ప్రతిసారి ఫోన్ బిల్ కూడా కట్టాడు. నువ్వు నోరు మూసుకురా, అలా మాట్లాడుకో. వాడి సమస్య తీర్చు, మరో తర్వాత నువ్వు మళ్ళీ ఇంతగా బాధపడతావేంటి? సరేరా సత్య, ఇప్పుడు ఏం చేద్దాం? నీ పుట్టినరోజు కూడా మనకు బాగోలేదు. ఏం పర్లేదురా, అదే సర్దుకుంటాయి. ఈ విషయం వదిలేద్దాం. తనని మర్చిపోవడానికి ప్రయత్నించడం ఉత్తమం. పదండి, నువ్వు రారా. సరే మరా, అన్నీ సర్దుకుంటాలే. ఈ రోజు కూడా మేము ఎవరం సంతోషంగా భోజనం చేయలేదు కలిసి. ఆమె కోసం నాకేమో మనసు మొత్తం ఏదో బాధ. అర్థం చేసుకోలేకపోయిందని, కానీ సతీష్ గారికి ఉద్యోగం వచ్చిందని సంతోషం. సేతుగాడు కొంచెం మారాడు. ఇదివరకు లాగా మరీ అంత నిర్లక్ష్యంగా లేడు వాడు. మేము ఎన్ని అనుకున్నా ముగ్గురం మంచి స్నేహితులమే. మళ్ళీ సంతోషం వస్తుందిలే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సత్య స్వాగతం. ఆమె నన్ను కలిసి మాట్లాడుకున్నాం. ఆమె చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయాను. సతీష్ గారు, చైతుగాడు వెళ్ళి ఆమెతో మాట్లాడారట. నేను ఆమె నుంచి దూరం అవ్వడం వాళ్ళకి అసలు ఇష్టం లేదు. తన కోసమే నేను ఉద్యోగం సంపాదించానని చెప్పారట. నేను మంచివాడినని, తన కోసం చాలా కష్టపడ్డానని చెప్పారట. నా సమస్యలు మేము తీర్చుకున్నాం. ఇప్పుడు తను అర్థం చేసుకుంది. ఇందుకు నేను సతీష్ గారికి, చైతు గారికి కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. ఆమె నాకు మంచి జతపత్రులు తెచ్చిచ్చింది. నేను కూడా ఆమెకు ఒక మంచి బహుమతి కొనిచ్చాను. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి. మేము మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నాము. ఏంట్రో అంత సంతోషంగా ఉన్నావు? మా పెళ్లి నిశ్చయమైందిరా. తొందరలోనే మీకు ఇద్దరికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. చచా, అదేం కాదురా. నీది నిజమైన ప్రేమ, అందుకే తను మళ్ళీ కలిసింది. పద, ఈ విషయం మనోడికి చెప్దాం. అవును అన్నట్టు నీకు విషయం చెప్పానా? ఏంట్రా అది? రేపు వాడి పుట్టినరోజు. పద, మనం వెళ్ళి వాడి కేక్ తీసుకుని ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం. అప్పుడే రాత్రి అయిపోయింది. నిజమా? సరే పద. ముందు మనోడు కూడా సంతోషిస్తాడు. ఇంతకీ ఎన్నో పుట్టినరోజు మనోడిది? వాడికి 25 ఏళ్లే. ఓహో, మనం ముగ్గురం ఒకే సంవత్సరం 25 ఏళ్ళలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట. పద. రేపు నా పుట్టినరోజు అన్నమాట. ఎన్నోదో క్యాలెండర్ చూస్తే తెలిసింది కదా. ఏంటి 25? ఏంటి రావు మళ్ళీనా? ఏంటి మన ల్యాండ్ లైన్ కూడా ఎంత రాత్రి వేళ ఫోన్ వచ్చింది? హలో, ఎవరు? అదండి ఈ భాగంలో కథ. అలా బయలుదేరిన వాళ్ళిద్దరూ చైతన్య ఇంటికి వెళ్ళారా? చైతన్యకి వచ్చిన ఫోన్ ఎందుకోసం, ఎక్కడి నుంచి వచ్చింది విందాం తర్వాత భాగంలో. అంతదాకా సెలవు. మళ్ళీ కలుద్దాం.